This in Python. conference will now be recorded. Okay, so what is input and output statements in Python? What are the input and output? And what is inputs are first? The what is output and what is output and what is input? For example, if you go for any ATM machine, it is called the ATM machine. నువ్వు ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళావు. వెళ్ళినప్పుడు వాట్ ఆర్ ద ఇన్పుట్స్? ఏటీఎం మిషన్ ఫస్ట్ ఇచ్చే ఇన్పుట్ ఏంటి? కార్డు. దాన్ని ఏమంటావు ఇక్కడ? ఇన్పుట్. ద కార్డ్ ఈజ్ ఇన్పుట్. కార్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇన్పుట్. అండ్ ఇంకొక ఇన్పుట్ ఏది మనం ఇచ్చే ఇన్పుట్ ఇక్కడ? ఆ తర్వాత కొద్దిసేపటికి ఇచ్చే ఇన్పుట్ ఏంటంటే పిన్ నెంబర్. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇచ్చే ఇన్పుట్ ఏంటి? కార్డు అయిపోయింది, పిన్ నెంబర్ అయిపోయింది. విత్ డ్రాయలా, డిపాజిటా, సమ్ వాల్యూ ఏమైనా ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అనదర్ ఇన్పుట్. కార్డు, పిన్ నెంబర్ ఇచ్చావు, ఇన్పుట్ ఏందని ఇచ్చుకుంటూ వచ్చాము ఇక్కడ. ఇవి ఇన్పుట్స్. తర్వాత ఒకవేళ నీ కాన్సెప్ట్ లో పిన్ నెంబర్ తప్పు కొట్టావనుకో, నీకు వచ్చే అవుట్పుట్ ఏంది? రాంగ్ పిన్. నీకు వచ్చే అవుట్పుట్ ఏంది? ద అవుట్పుట్ మెసేజ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ రాంగ్ పిన్. రాంగ్ పిన్ అనే మెసేజ్ నీకు అది సెండ్ చేస్తా ఉంటుంది. అంటే ఏదైనా కావచ్చు వాల్యూ అని. అందుకని ఇన్పుట్స్ అంట, అవుట్పుట్స్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ మన రియల్ లైఫ్ లో ఎనీవేర్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇన్పుట్ అనేది ఉంటుంది అండ్ ద ప్రాసెస్ అనేది ఉంటుంది అండ్ ద అదర్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ అవుట్పుట్ అనేది ఉంటుంది. ఇన్పుట్, ప్రాసెస్ అండ్ అవుట్పుట్. ఇది ఒక లైఫ్ సైకిల్. ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. దీని ఏమంటున్నామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ లైఫ్ సైకిల్. ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఇది లైఫ్ సైకిల్ ఇది. సో ఇన్పుట్ ఉండాలి, ఆ తర్వాత ప్రాసెసింగ్ జరగాలి, ఆ తర్వాత అవుట్పుట్ రావాలి. ద ప్రాసెసింగ్ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్యాలిక్యులేషన్. ద ప్రాసెసింగ్ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రాసెసింగ్ లో ఈ ప్రాసెసింగ్ లో జరిగేది ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ జరుగుతుంది. అంటే ఫైండింగ్ అని కనుక్కోవటం. దానికి ఏమేమి ఇన్పుట్స్ కావాలి, ఏమేమి క్యాలిక్యులేషన్ చేయాలి, ఏమేమి అవుట్పుట్స్ ఇవ్వాలి మనకి. దట్ ఈస్ ద మన మెయిన్ టార్గెట్. సో ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనకి అవుట్పుట్, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఈస్ ద ఇన్పుట్? జనరల్ ఎగ్జాంపుల్ మాట్లాడదాం కొద్దిసేపు. టు ప్రిపేర్ టీ. టీ ప్రిపేర్ చేయాలి. దీనికి ఇన్పుట్స్ ఏంటి? ఎనీ ప్రోగ్రామ్ ని మీరు ఇంతే ఆలోచించుకోవాలండి. ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ఆ ప్రోగ్రామ్ ఇన్పుట్ ఏంటి? మనం ఇది మాన్యువల్ గా మాట్లాడుతున్నాము. దీనే కంప్యూటర్ సైన్స్ లో మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ పైథాన్ లో. ఫస్ట్ మాన్యువల్ గా ఎనీ కాన్సెప్ట్, వాట్ ఈజ్ ఇన్పుట్ అండ్ వాట్ ఈజ్ ప్రాసెస్ అండ్ వాట్ ఈజ్ అవుట్పుట్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ యువర్ మెయిన్ ఎయిమ్? ఎయిమ్ ఏంది? మీ ఎయిమ్ ఏంది? మీ ఇన్పుట్ ఏంది? నీ ప్రాసెస్ ఏంది? అవుట్పుట్ ఏంది? చూద్దాం. సో యువర్ ఎయిమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యువర్ ఎయిమ్ ఈజ్ టు ప్రిపేర్ ద టీ. If you want to prepare a tea, what are the inputs are required? The first input is a tea powder is first input is required. చూసుకోవాలి నువ్వు ఏమేమి ఇన్పుట్స్ కావాలి ఈ ప్రోగ్రామ్ అనేది. వితౌట్ ఇన్పుట్స్ మనం ప్రోగ్రామ్ చేయలేం. వాటర్ ఈజ్ ఇన్పుట్, ఓకే, మిల్క్ ఈజ్ ఇన్పుట్ అండ్ ద షుగర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇన్పుట్. అండ్ వాట్ ఈస్ ద ప్రాసెసింగ్? ద ప్రాసెసింగ్ ఈజ్ కాల్డ్ ద బాయిలింగ్ మిక్సింగ్. ఏం చేయాలి? బాయిలింగ్, ఓకే, right? Boiling. And what is the output? After 5 minutes or 10 minutes ready for the tea. This is the one step అండి. మనం ఏదైనా ఒక ఎయిమ్ అనుకుంటే. అండ్ ద సెకండ్ ఎయిమ్ ఏంది మంది? ద సెకండ్ ఎయిమ్ ఏంది? టు ప్రిపేర్, ఫర్ ఎగ్జాంపుల్ టు ప్రిపేర్ ఒక కాన్సెప్ట్ అనుకుందాం. టు ప్రిపేర్ మ్యాంగో జ్యూస్. టు ప్రిపేర్ మ్యాంగో జ్యూస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. టు ప్రిపేర్ మ్యాంగో జ్యూస్ తయారు చేయాలి అనుకుందాం. వాట్ ఆర్ ద ఇన్పుట్స్ ఆర్ రిక్వైర్డ్? ఇప్పుడు నీకు inputs are required. What are the inputs are required? Mangoes is required and light water is required and the sugar is required. ఇన్పుట్స్ మారుతున్నాయి ఆటోమేటిక్గా. ప్రోగ్రామ్ అర్థం చేసుకోండి. ఇన్పుట్ నీ ఎయిమ్ని బట్టి ఇన్పుట్ చేంజ్ అయింది. అండ్ వన్ ఇన్పుట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐస్ ఈజ్ రిక్వైర్డ్. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ వీటిని ఏం చేస్తాం? మళ్ళీ బాయిలింగ్ చేస్తామా? ఏం చేయాలి? మిక్సింగ్ ఆర్ గ్రైండింగ్ అండ్ రెడీ ఫర్ మ్యాంగో జ్యూస్. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ ఇంతవరకు? ఈ ప్రోగ్రామ్ లో ఎయిమ్ ఏంటి, ఇన్పుట్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, అవుట్పుట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఎయిమ్ ఈజ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్, ఓకే, టు ఫైండ్ ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్. టు ఫైండ్ ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అనుకుందాం. దిస్ ఈజ్ యువర్ ఎయిమ్. దిస్ ఈజ్ యువర్ ఎయిమ్. వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇన్పుట్? A equal to 9. Okay, and the second input. And what is your second input? The B equal to 4. And to find the value, C equal to A plus B. And to find the value for print of C. For the print of C. Okay, na? And the value. This is the value. Okay, and for example, to find the area of a rectangle. Area of a rectangle. అదవుతుంది అందరికి క్లియర్గా? అండ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అప్పుడు ఏం కావాలి? ద లెంత్ ఈక్వల్ టు సమ్ 8, ద బ్రెడ్త్ ఈక్వల్ టు సమ్ 5, ఒక ఏదో ఒకటి బ్రెడ్త్ ఈక్వల్ టు
5 అండ్ ఇప్పుడు ఏం కావాలి నీకు ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఫార్ములా ప్రింట్ ఆఫ్ ఏరియా అంటే మనకి ఏమవుతుంది దీన్ని బట్టి యువర్ టాస్క్ ఏంటి వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ ఏంటి ఇన్పుట్ ఏంటి ప్రాసెస్ ఏంటి అవుట్పుట్ ఏంటి ఫస్ట్ ఎయిమ్ ఏంటి సార్ నా ఎయిమ్ ప్రిపేర్ చేయాలి దానికి వాట్ ఆర్ ద ఇన్పుట్స్ ఆర్ రిక్వైర్డ్ వాట్ ఈజ్ ప్రాసెస్ అండ్ వాట్ ఈజ్ అవుట్పుట్ అర్థమైంది ఈ టేబుల్ అందరికి క్లియర్గా ఓకే ఈ టేబుల్ ఎప్పుడు మీ మైండ్లో ఉండాలండి ఏ ప్రోగ్రామ్ మనం ప్రిపేర్ చేయాలన్నా ఈ టేబుల్ మన దగ్గరకు వచ్చి ఉండాలి నీ ఎయిమ్ ఏంది నీ ఇన్పుట్ ఏంది నీ ప్రాసెస్ ఏంది నీ వాట్ ఈజ్ యువర్ అవుట్పుట్ రిజల్ట్ ఏంటి అవుట్పుట్ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రిజల్ట్ ప్రాసెస్ ఫైండింగ్ కనుక్కోవాల్సినవి వాట్ ఆర్ ద ఇన్పుట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఇన్పుట్ ఏంది ఐస్ పెడతామా పనులు పెడతామా ఇంకేం పెడతాం చేతులు కాళ్ళు చేతులు పెడతామా నో ఇన్పుట్ ఇస్ ఐస్ అలా ఇన్పుట్ ఇవ్వాలి కంపల్సరీ ఇన్పుట్ ఏంది అనేది అలా ఇచ్చుకుంటూ వెళ్ళాలండి గుర్తుపెట్టుకోండి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రాసెస్ ఇన్పుట్ అవుట్పుట్ లైఫ్ సైకిల్ నేను మీకు ఈ మెసేజ్ పంపిస్తాను ఓకే ఈ టేబుల్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కొంచెం ఓకేనమ్మా రైట్ అండ్ అయినది ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో అవుట్పుట్ ఏంటి సార్ ఇన్ ద పైథాన్ వాట్ ఈజ్ యువర్ అవుట్పుట్ ఎయిమ్ ఏంది ఓకే యువర్ ఇన్పుట్ ఐటమ్ ఏందా ఓకే అండ్ వాట్ ఈజ్ యువర్ ప్రాసెస్ ఏందా ఐటమ్ ఓకే అండ్ వాట్ ఈజ్ యువర్ అవుట్పుట్ ఓకే మన పైథాన్ లో అవుట్పుట్ అంటే ఏంటి రిజల్ట్ రావాలి అవుట్పుట్ స్టేట్మెంట్ దీన్ని ఏమంటున్నాం మనం ఇక్కడ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్ okay output statements in python what are the output statements are required what are the output statements are required in python output మీకు అవుట్పుట్ ఏమైతుంది what are the output statements are required in python the output is print is output print అనేది దాన్ని ఏమన్నామని ఇక్కడ అవుట్పుట్ ప్రింట్ అనేది కంపల్సరీగా ఫంక్షన్ మనకి అది ఈ ఫంక్షన్ ఇన్బిల్ట్ ఇట్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఇట్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఏం చేస్తుంది మనకి ఇట్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్ ఫంక్షన్ దీని ఈ ఫంక్షన్ ఏమంటున్నా ఇట్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఇది ఏం చేస్తుంది దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ దీని పర్పస్ ఏంటండి దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే వాల్యూస్ ఆర్ మెసేజెస్ ఆన్ ద స్క్రీన్ వాల్యూస్ కావచ్చు మెసేజెస్ కావచ్చు స్క్రీన్ మీద దిస్ గుర్తుపెట్టుకోవాలి వెరీ ఇంపార్టెంట్ ద ప్రింట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఏ ఫంక్షన్ మనకి అది బిల్ట్ ఇన్ ఫంక్షన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ తో పాటు దీన్ని ఏమంటున్నా ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్పుట్ ఫంక్షన్ ఇట్ ఈస్ ఏ అవుట్పుట్ ఫంక్షన్ బాగా గుర్తుపెట్టుకోండి ద ప్రింట్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అండ్ ఇటువంటి ఫంక్షన్ ఏమన్నా మన ఇక్కడ అవుట్పుట్ ఫంక్షన్ దిస్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ అవుట్పుట్ దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఏం చేస్తుంది మెయిన్ పర్పస్ ఏంది డిస్ప్లే ద వేరియబుల్ వాల్యూ ఒక వేరియబుల్ లో వాల్యూ ఉంటే వాల్యూ డిస్ప్లే చేస్తుంది లేదా మెసేజెస్ ఆన్ ద ఒక మెసేజ్ అయినా కావచ్చు ఒక వాల్యూ అయినా కావచ్చు ఎక్కడ డిస్ప్లే చేస్తుంది మనకి ఆన్ ద స్క్రీన్ అంతే వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ద ప్రింట్ ఆఫ్ చాలా మంచి సింటాక్స్ అండి చాలా పెద్దగా ఉంటుంది చాలా మంచి నేర్చుకోవాలి దీన్ని వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ద ప్రింట్ సింటాక్స్ చూసుకోండి అక్కడ ఏముంది సింటాక్స్ లో స్టార్ ARGS తర్వాత SEP తర్వాత END తర్వాత ఫైల్ తర్వాత ఫ్లాష్ మాట్లాడదాం ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఏందనేది వాట్ ఈస్ ద ప్రింట్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఇట్ ఈస్ నాట్ ఇన్పుట్ ఫంక్షన్ ఇట్ ఈస్ ఏ అవుట్పుట్ ఫంక్షన్ వాట్ ఈస్ ద మెయిన్ సింటాక్స్ ఆఫ్ ది ప్రింట్ ద ప్రింట్ ఆఫ్ స్టార్ ARGS స్టార్ SEP END ఫైల్ ఫ్లాష్ ఓకేనా ఏం చేస్తుంది మనకి ఇప్పుడు స్టార్ ఆర్క్స్ SEP END ఫైల్ అండ్ ప్లస్ దీంట్లో ఏది ఏం చేస్తుందండి స్టార్ ARGS అంటే ఏంటి SEP అంటే ఏంటి ఎండ్ అంటే ఏంటి ఫైల్ అంటే ఏంటి ఫ్లాష్ అంటే ఏంటి చూసుకోండి అర్థమవుతుందా ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం బట్ ఈజ్ ప్రింట్ అంటే ఏంటి ఇట్ ఈస్ ఎ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అవుట్పుట్ ఫంక్షన్ రైట్ స్టార్ ఆర్క్స్ అంటే ఇది ఏం చేస్తుంది స్టార్ ఆర్క్స్ రిప్రజెంట్స్ లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ అన్నావే ఆర్గ్యుమెంట్స్ అన్నది రైట్ SEP ఓకే SEP రిప్రజెంట్స్ సపరేటర్ END represents end of the statement star args list of arguments
ARGS for arguments. ARGS represents arguments. SEP represents separator. End represents end of the file. File and flush are used in file handling. ఇది ఇప్పుడు కాదు, ఇది మాట్లాడుకుంటాం. Are used for file handling chapter. The chapter name is called file handling. File handling chapter లో చెప్తాం. ముందుకు రామ్మా, కనిపిస్తుందా? రైట్. ఫైల్ హ్యాండ్లింగ్ చాప్టర్. మన ఎగ్జాంపుల్ ఇస్తా వన్ బై వన్, జాగ్రత్తగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వన్ బై వన్. దీంట్లో ఏం సార్ ఈ సింటాక్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఏం చెప్పాను? స్టార్ ఆర్క్స్ అంటే ఏం చెప్పాను ఇప్పుడు నేను? రిప్రజెంట్స్ లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ లేదా వేరియబుల్స్, సమ్ ఏదో ఒకటి. ఇప్పుడు ఈ ఎస్ఈపి తర్వాత మాట్లాడదామమ్మా, ఎండ్ తర్వాత మాట్లాడదాం, ఫైల్ తర్వాత మాట్లాడదాం, ప్లస్ తర్వాత మాట్లాడదాం. ముందు స్టార్ ఆర్క్స్ అంటే ఏందో మాట్లాడదాం. ఆర్క్స్ జస్ట్ ఉత్తరం. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఇది ఒక ఆర్గ్యుమెంట్. గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ద నేమ్ ఆఫ్ ద ఏంటండి? గుడ్ మార్నింగ్ టు ఆల్. అంతే. ప్రింట్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్. విత్ ఇన్ ద బ్రాకెట్ లోపల సింగిల్ కోడ్స్ లో ఇవ్వాలి. దిస్ ఈస్ ద ప్రింట్ ఆఫ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అయిందా లేదా? సింగిల్ కొటేషన్ లో మీరు ఏది రాస్తే అదే, ఇక కన్ఫ్యూజ్ అవ్వద్దు. విత్ ఇన్ ద సింగిల్ కొటేషన్ మార్క్స్ లో మీరు ఏది రిప్రజెంట్ చేస్తే అదే. ఇక్కడ నువ్వు రాసినప్పుడు దీన్ని ఏమంటున్నాను ఇప్పుడు నేను? ఇక్కడ మనం ఏది రాస్తే అదే. గుడ్ మార్నింగ్ టు ఆల్ అని ఇక్కడ మనం రాయగలిగితే యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ రాయాలి. ఇక్కడ క్లియర్? గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. అండ్ అదే ఎగ్జాంపుల్ 2. ఒకవేళ సార్ ఒక్క లైన్ కాదు సార్, నాకు చాలా లైన్స్ రావాలి. ఇదేంటిది? దేనికి ఎగ్జాంపుల్? టు డిస్ప్లే మెసేజ్. ఏదో ఒక మెసేజ్ ఇచ్చాం అక్కడ, ఓకేనా? ఇప్పుడు ఏమన్నా టు డిస్ప్లే మెసేజెస్ అనుకోండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ రావాలి. ఎన్ని రాయండి మీ ఇష్టం. ఎన్ని వస్తాయి? ఓకే కొటేష్, అర్థమవుతుందా? కొటేష్ క్లియర్? ఏమైందండి? నేను అక్కడ రాసినవి ప్రింట్ అవుతాయా, ప్రింట్ అవ్వా మనకి? ఇప్పుడు ఏదైనా రాయండి మీ ఇష్టం. విత్ ఇన్ ద డబుల్ కొటేషన్ లోపల, విత్ ఇన్ సింగిల్ కొటేషన్ లోపల ఎనీ మీ ఇష్టం. గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు ట్రానిక్స్ టెక్నాలజీస్, వెల్కమ్ టు పైథాన్ కోర్స్, వెల్కమ్ టు అవుట్పుట్ స్టేట్మెంట్స్. సింగిల్ కొటేషన్ లోపల ఏది రాస్తే అది యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అవుతుంది. ఎక్కడా ఉండదు. వితౌట్ ఎనీ ఎర్రర్, వితౌట్ ఎనీ ఎర్రర్, యాజ్ ఇట్ ఈస్ గా మెసేజ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఏమంటున్నామంటే మెసేజ్. మెసేజ్ సార్ సింగిల్ కొటేషన్ లో ఇవ్వండి, డబుల్ కొటేషన్ లో కూడా ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. హలో అనేది మీరు రాయాలి. ఇప్పుడు దీన్ని సింగిల్లో ఇచ్చినా హలోనే. ఇదే కొటేషన్, ఇదే మెసేజ్ ని దేంట్లో ఇచ్చుకోమని చెప్తున్నా, డబల్. అంతే, మీ ఇష్టం. ఇలానే రాయాలని రూల్ ఏం లేదండి. యూ కెన్ రైట్ ఐదర్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. సింగిల్లో ఇచ్చినా పర్వాలేదు, లేదంటే దాన్ని డబుల్లో ఇచ్చినా పర్లేదు. దిస్ ఈజ్ అవర్ సింటాక్స్. క్లియర్ ఆర్ నాట్? ఇది మెసేజ్ మాత్రమే. టు డిస్ప్లే మెసేజ్, లేదంటే టు డిస్ప్లే ద మెసేజెస్. అండ్ ఎగ్జాంపుల్ 3 చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ ద ఓకే ఎగ్జాంపుల్ 3. ఎగ్జాంపుల్ 3 ఏంది? రైట్. ఏమంటున్నా? టు డిస్ప్లే మెసేజ్ ఆర్ టు డిస్ప్లే ద మెసేజ్. ఇలా రాశానండి. A = 10, B = 20, C = ఫర్ ఎగ్జాంపుల్ 99 అనుకుందాం. ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఏమొస్తుంది ఇప్పుడు? ప్రింట్ ఆఫ్ బి అంటే ఏమొస్తుంది? ప్రింట్ ఆఫ్ సి అంటే అందరికి అర్థమైంది కదా? అందులో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. దాంట్లో ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ. దీంట్లో ఉన్న వాల్యూ ఎంత? 10. దీంట్లో ఉన్న వాల్యూ ఎంత? 20. దీంట్లో ఉన్న వాల్యూ ఎంత? 30. ప్రింట్ ద సేమ్ ఆన్సర్. టు ప్రింట్ ద సేమ్ ఆన్సర్ 10 or 20 or 99. ద వాల్యూ ఆఫ్ ఏ, ద వాల్యూ ఆఫ్ బి, ద వాల్యూ ఆఫ్ సి డైరెక్ట్ ప్రింట్ అవుతుందండి. ఓకే,
రైట్. డైరెక్ట్గా దాంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది 10, 20 అండ్ 99. క్లియర్? డౌట్ వచ్చిందా? అర్థం కదా? దీన్ని కొంచెం మారుస్తా, నాకు దాగిది డిఫరెన్స్ ఏందో మీకు చెప్పాలి. ఇప్పుడు ఆన్సర్ వచ్చిందా? దీన్ని ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి, కొంచెం అంతా మారుస్తా, ఎక్కువ చేంజ్ ఏముండదు అక్కడ, కొంచెమే మార్చి మీకు ఆన్సర్ చూపిస్తా. ఆ డిఫరెన్స్ మీకు అర్థమైతే ఓకే. ఇలా రాయాల్సి వస్తుంది మనం. థర్డ్ ఎగ్జాంపుల్, ఇందాక ఏం జరిగింది? థర్డ్ ఎగ్జాంపుల్లో ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఏలో వాల్యూ వచ్చింది, ప్రింట్ ఆఫ్ బి అంటే ఏమైంది? బిలో వాల్యూ, ప్రింట్ ఆఫ్ సి అంటే ఏమైంది? సిలో వాల్యూ. ఇప్పుడు ఏం జరుగుతుంది ఫోర్త్ ఎగ్జాంపుల్లో? థర్డ్ ఎగ్జాంపుల్కి ఫోర్త్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ ఏంటి చూసుకోండి అందరు. 2 minutes నేనేం మాట్లాడను. థర్డ్ ఎగ్జాంపుల్లో ఏం జరిగింది? డైరెక్ట్గా ఏలో వాల్యూ ప్రింట్ అయింది, డైరెక్ట్గా బిలో వాల్యూ ప్రింట్ అయింది, డైరెక్ట్గా సిలో వాల్యూ ప్రింట్ అయింది. ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఏ, ప్రింట్ ద వాల్యూ ఆఫ్ బి, ప్రింట్ ద వాల్యూ ఆఫ్ సి, ద వాల్యూ ఆఫ్ ఏ, ద వాల్యూ ఆఫ్ బి, ద వాల్యూ ఆఫ్ సి. ఇప్పుడు ఏం ప్రింట్ అయింది? ఏ వాల్యూ ఈక్వల్ టు అని ఏమొచ్చిందండి? ఏలో ఉన్న వాల్యూ. అంటే ఇక్కడ రాసిన మెసేజ్ వచ్చింది, సింగిల్ కొటేషన్ లోపల నువ్వు ఏది ఇస్తే అది వచ్చింది. ఓకేనా? బి వాల్యూ కొన్నిసార్లు అలా అవసరం అయితే మనకి, బి వాల్యూ అని బిలో ఉన్న వాల్యూ వచ్చింది. సి వాల్యూ స్ట్రింగ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది, ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్, ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్. నువ్వు ఆ స్ట్రింగ్ ప్రింట్ చేసినావు, ఆ తర్వాత సిలో ఉన్న వాల్యూ. అర్థమవుతుంది లాజిక్? క్లియర్? సిలో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలంటే అది, సి వాల్యూ అంటే అది, ద వాల్యూ ఆఫ్ సి అండ్ ద వాల్యూ సి. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? రైట్. అంటే వాల్యూ ప్రింటింగ్ కోసం మనం ఇక్కడ రాసేది. అలానే ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేయాలండి కంపల్సరీ. కొంచెం ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చానండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను నేను. ఓకే, ద కౌంట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చా ఉత్తగానే, ప్రింట్ ఆఫ్ కౌంట్ అని పెట్టాను. ఓకే, కౌంట్ వాల్యూ ఈక్వల్ టు కౌంట్. ఏమవుతుంది ఇప్పుడు నీకు? అర్థమైందా లేదా? చూసుకోండి ఒక 2 minutes, నేను ఈ ఎగ్జాంపుల్స్ అని ఏం మాట్లాడను. చూడండి, నాకు అర్థమైందా లేదా? కౌంట్ వాల్యూ ఎంత? 0. ఏమొచ్చింది? కౌంట్ వాల్యూ ఇక్కడ రాసిన, ఇక్కడ ఏం ప్రింట్ అయింది? 0. అర్థమైందా? అర్థం కాలేదా? ఇంకా ఎగ్జాంపుల్స్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు చూడండి క్లియర్గా, కన్ఫ్యూజ్ ఏం లేకుండా మీ ఎవరికి. ఇలా రాశాను, ఈఎంపి ఐడి ఈక్వల్ టు 109, ఈ నేమ్ ఈక్వల్ టు రామ్, సాలరీ ఈక్వల్ టు 99,000. ఏమవుతుంది వాల్యూ ఇప్పుడు? నేను ఓన్లీ ప్రింట్ ఆఫ్ ఈఎంపి ఐడి అంట. అర్థమవుతుంది అందరికి? ప్రింట్ ఆఫ్ ఈఎంపి ఐడి అంట. ఎంత ప్రింట్ అవుతుంది? ప్రింట్ ఆఫ్ ఈ నేమ్ అంట. ఎంత ప్రింట్ అవుతుంది? ప్రింట్ ఆఫ్ శాలరీ అంట. ఎంత ప్రింట్ అవుతుంది? అర్థమైందా? ఎస్ ఆర్ నో? కోటేష్ వినిపిస్తుందా లేదా? ప్రింట్ ఆఫ్ ఈఎంపి ఐడి, ప్రింట్ ఆఫ్ ఈ నేమ్, ప్రింట్ ఆఫ్ సాలరీ. ఓకేనా? కానీ దానికంటే ముందు ఒక మెసేజ్ రావాలి మనకి. అలా వస్తే బాగోదు కదా. ఇలా వస్తే నాకు నచ్చలేదు సార్ అంటారు కొంతమంది. ఇలా మాకు నచ్చలేదు. వాట్ ఈజ్ 109? ఈజ్ ఎంప్లాయ్ ఐడియా, హాల్ టికెట్ నెంబరా, 108 రోడ్ నెంబరా, 108 నేమా, ఏందనే డౌట్ కదా. ఓకేనా? అర్థమైందా? దీన్ని కొంచెం మంచిగా రాయమంటున్నా. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నెంబర్ ఈక్వల్ టు కామా నేమ్, కామా నేమ్. ఈఎంపి ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ టు ఏంది అక్కడ? నేమ్. తర్వాత ఏమంటున్నా? ఎంప్లాయ్
ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు ఈ నేమ్, ఎంప్లాయీ శాలరీ ఈక్వల్ టు ఎస్సిఆర్. ఏది బాగుంది చెప్పండి నాకు? అలా రాస్తే బాగుంది, ఇలా రాస్తే బాగుంది? ఏది బాగుంది? సెకండ్ దే బాగుంది. యూ కెన్ ఫాలో ద ఓన్లీ ఫర్ సెకండ్. ఆర్ యూ క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? అర్థమైందే? రైట్. ఏ డౌట్ లేక దాంట్లోగా చూసుకొని ఒక 2 minutes నేను ఏం మాట్లాడినా మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తని ఫాలో అవ్వండి. ఒక 2 minutes ఏం జరిగింది ఏందనేది. యాజ్ ఇట్ ఈస్గా అర్థమైందా లేదా చూసుకోండి అందరు మంచిగా. యాజ్ ఇట్ ఈస్గా డిటో అలా రాయాలి. ఎందుకు రాయాల్సి వచ్చిందో చూసుకోండి. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు తర్వాత, ఇది ఎందుకు రాసాము సార్ అనేది కన్ఫ్యూజ్. ఇది ఏంటండి? ఎనీ స్ట్రింగ్ మనం బట్టి పడద్దు, అక్కడ నీ ఇష్టం వచ్చింది రాసుకో. ఎంప్లాయీ నెంబర్ అను, ఎంప్లాయీ ఐడి అను, ఈఎంపీ అని ఏదన్నాను అది. ఇది మాత్రం వేరియబుల్, దీంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది పక్కన. ఇది ఎంప్లాయీ నేమ్ ప్లస్ దీంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి రామ్. ఇది ఎంప్లాయీ శాలరీ. స్ట్రింగ్ చూసుకోండి, అక్కడ నువ్వు ఏది రాస్తే అదే వస్తుంది. ఇక్కడ మనం ఏం రాసాం? క్లియర్గా ఎంప్లాయీ శాలరీ అని పెట్టాం. ఏమి డిస్ప్లే అయింది ఇప్పుడు ఇక్కడ? ఎంప్లాయీ శాలరీ. 99 ఏంది మరి? ఎస్సిఐఎల్లో ఉన్న వాల్యూ. బాగా అర్థం చేసుకోండి. కామా పెట్టి ఏం రాస్తాం మనం ఇక్కడ? ద కామా పెట్టి వాల్యూ రాసుకుంటాం. ఎంప్లాయీ శాలరీ అని పెట్టాము ఇక్కడ. ద 99,000 దాని లోపల ఉన్న వాల్యూ. ఎంప్లాయీ ఐడి 109, ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ. అదేవిధంగా ఒక ఆల్ టికెట్ నెంబర్ డిస్ప్లే చేయాలి. ఆల్ టికెట్ నెంబర్ ఎలా డిస్ప్లే చేసుకుంటాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ HTNO ఆల్ టికెట్ నెంబర్ ఈక్వల్ టు 101, స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు శివ ఫర్ ఎగ్జాంపుల్. మరి మార్క్స్ 1లో వచ్చినాయి 77, మార్క్స్ 2లో వచ్చినాయి అనుకుందాం, మార్క్స్ 2లో వచ్చినాయి 88, మార్క్స్ 3లో వచ్చి 99 అనుకోండి. ఇలా ఉంది మన దగ్గర వాల్యూ. ఇప్పుడు వీటిని ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తాం? ప్రింట్ ఆఫ్ HTNO అంటే ఎంత, ప్రింట్ ఆఫ్ ఎస్ నేమ్ అంటే ఎంత, ప్రింట్ ఆఫ్ M1 అంటే ఎంత, ప్రింట్ ఆఫ్ M2 అంటే ఎంత, ఓకే, ప్రింట్ ఆఫ్ M3 అంటే ఎంత. అర్థమవుతుందా? అందులో ఉన్న వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాం అంతే. జస్ట్ ఎగ్జాంపుల్ వర్క్ చేసి చూసుకోండి. హాల్ టికెట్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్లో ఉన్న వాల్యూ ఎంత? ప్రింట్ అయినాయా లేవా? సీదా అవుట్పుట్ 101 శివ, 77 అండ్ 88 అండ్ 9. ఇది కొంచెం మంచిగా రావాలి. ఏం చేయాలి ఇప్పుడు? స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్, డబల్ కొటేషన్ సింగిల్ కొటేషన్ మీ ఇష్టం అండి, ఇలానే రాయాలని రూల్ లేదు. స్టూడెంట్ నేమ్ కామా, ఓకే, ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్. ఏమంటుంది దీన్ని ఇక్కడ? ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ ఈక్వల్ టు కామా M1. సెకండ్ సబ్జెక్ట్ మార్క్స్ ఈక్వల్ టు థర్డ్ సబ్జెక్ట్ మార్క్స్ ఈక్వల్ టు సెకండ్ సబ్జెక్ట్ మార్క్స్ ఈక్వల్ టు థర్డ్ సబ్జెక్ట్ మార్క్స్ ఈక్వల్ టు. దానికి దీనికి డిఫరెన్స్ తెలుసుకుంటే నాకు చాలు, మీరు హ్యాపీ. కొత్తగా రాస్తే ఎలా ఉంది, విత్ మెసేజ్ ఇస్తే ఎలా ఉంది పక్కన, ఏది బాగుంది, ఏది ఫాలో అయితే మంచిది. మనం సెకండ్ వన్ ఫస్ట్ వన్ చూసుకొని మీ రిక్వైర్మెంట్ పెట్టండి. అప్పుడున్న మనకున్న టైంని బట్టి మనకి ఏదైతే మంచిగా ఉండదు, ఏం అడిగాడు మన ప్రోగ్రాంలో, ఓకేనండి, మనం ఏం అడిగాడో చూసి అది మనం ఫాలో అవ్వచ్చు. క్లియర్? ఓకేనా? దిస్ ఈజ్ యువర్ బేసిక్ రిక్వైర్మెంట్. క్లియర్ అమ్మా? నౌ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, 8th ఎగ్జాంపుల్. మనం ప్రింట్ ఫంక్షన్ చెప్పాము. ఇప్పటివరకు చెప్పుకున్నది ఏంటి? స్టార్ ఆర్క్స్ గురించే చెప్పాను. అంటే అక్కడ రాసిన వేరియబుల్ స్టార్ ఆర్క్స్ అంటే రైట్ ద A, B, C. A, B, C is called as a star arcs. ఏ వాల్యూ ప్రింట్ చేసుకో, బి వాల్యూ ప్రింట్ చేసుకో, సి వాల్యూ ప్రింట్ చేసుకో. ఆఫ్ I, J, K, print the I value is 11, J value is 22, K value is 33. Print the I, J, K. ఏమైంది? సేమ్. అవునా? ఎట్లా వచ్చింది చెప్పండి ఇప్పుడు నాకు? I, J, K అంటే ఏమైంది? ఐలో ఉన్న వాల్యూ ఏమైంది? ప్రింట్ అయింది. తర్వాత జేలో ఉన్న వాల్యూ ఏమైంది? తర్వాత కేలో ఉన్న వాల్యూ ఏమైంది? ప్రింట్ అయిందా? ప్రింట్ కాలేదా? అయినా 3 వాల్యూస్ ప్రింట్ అయినా లేవా మన దగ్గర? ఐ వాల్యూ, జే వాల్యూ అండ్ కే వాల్యూ ప్రింట్ అయింది కదా. 3 వాల్యూస్ ప్రింట్ అయినాయి కదా మన దగ్గర. ఫైన్. మరి ఈ మధ్యలో స్పేస్ ఎవరు ఇచ్చారు? మనం ఇచ్చాము ఆ స్పేస్. మరి ఎట్లా వచ్చింది అది? ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారు ఆ స్పేస్? ఎవరు ఇచ్చారు? యశ్వంత్, యశ్వంతేగా. బిల్ట్ ఇన్ ఫంక్షన్ కాదు అక్కడ,
స్పేస్ ఎవరు ఇచ్చారు? స్పేస్ ఇయలేదు కదా. ప్రింట్ ఐ వాల్యూ అన్నావు 11 వచ్చింది, ప్రింట్ జే వాల్యూ అన్నావు 22 వచ్చింది, ప్రింట్ కే వాల్యూ అన్నావు 33. మరి ఎవరు స్పేస్ ఇచ్చారు? స్పేస్ ఇవ్వాల మనం. బై డిఫాల్ట్ ఐ వాల్యూ ప్రింట్ అయిన తర్వాత వన్ బ్లాంక్ స్పేస్ రమ్మంటున్నాం మనం. బై డిఫాల్ట్ వస్తుంది. బై డిఫాల్ట్ సపరేటర్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సపరేటర్. బై డిఫాల్ట్ సపరేటర్ ఈజ్ కాల్డ్ ద బ్లాంక్ స్పేస్. దీన్ని ఏమంటాం ఇక్కడ? బై డిఫాల్ట్ సపరేటర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బ్లాంక్ స్పేస్, లేదు బై డిఫాల్ట్ సపరేటర్ ఈజ్ కాల్డ్ వైట్ స్పేస్. బై డిఫాల్ట్ సపరేటర్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ బ్లాంక్ స్పేస్. కొన్నిసార్లు బ్లాంక్ స్పేసెస్ ని మీ టెక్స్ట్ బుక్స్ లో వైట్ స్పేసెస్ కూడా అంటారు. వైట్ స్పేస్ అంటే స్పేస్ ఇచ్చామని అర్థం అక్కడ. వైట్ స్పేస్, ఇదంతా వైటే కదా, ఇదంతా వైటే అని కనపడేది మొత్తం వైటా కాదా? ఇది మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి వరకు ఎంత ఉంది? వైట్ స్పేస్నే ఉన్నాయి కదా. అందుకే దీన్ని ఏమంటారు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బ్లాంక్ స్పేసెస్ లేదా వైట్ స్పేస్ ఉన్నాయి నీ దగ్గర. ఏమన్నా నీ దగ్గర కొంతమంది పిల్లగాళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ బుక్ లేదో వైట్ స్పేస్ అంటే ఇంత. వైట్ స్పేసా బ్లాంక్ స్పేసా అంటే ఏంటి అంటే ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఎండింగ్ వరకు ఈ మొత్తంలో ఏమన్నాయి? వైటేగా. కాబట్టి దాన్ని ఏమన్నా మనం ఇప్పుడు వైట్ స్పేస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వైట్ స్పేసెస్, రైట్. ఇలా బై డిఫాల్ట్గా వచ్చింది. లేదు సార్ నాకు రావద్దు సార్ వైట్ స్పేస్, ఐ డోంట్ వాంట్ స్పేస్. ఏం కావాలి? ఈ రెండింటి మధ్యలో ఐఫన్ రావాలి. ఒకడు అడుగుతాడు, ఒకడేమంటాడు ఈ రెండింటి మధ్యలో కోలన్ రావాలంటాడు. లేదా ఒకళ్ళు ఏమంటారంటే సార్ రెండింటి మధ్య నాకు బై రావాలి సార్ అంటారు. స్పేస్ బ్యాంక్ ఇక్కడ చూడండి 25/01/2024 డేట్ కార్డ్ ఏమొచ్చింది? 25కి 01కి 2025కి. ఇక్కడ డేట్ దగ్గర ఏమొచ్చింది? ఐఫాన్. ఆ టైం దగ్గర ఏమొచ్చింది? కోలన్. అలా కోలన్స్ రావాలి, ఐఫాన్స్ రావాలని అడుగుతూ ఉంటారు చాలా మంది. దాన్ని ఏమంటారంటే సపరేటర్. ఇప్పుడు ఇక్కడ బై డిఫాల్ట్ సపరేటర్ ఏంటి? నోట్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బై డిఫాల్ట్ సపరేటర్ ఈజ్ బ్లాంక్ స్పేస్. బ్లాంక్ స్పేస్, స్పేసెస్ కాదు మళ్ళీ, వైట్ స్పేస్. బై డిఫాల్ట్ నీకు ఏం సపరేటర్ వచ్చింది? ఇక్కడ నీకు వన్ బ్లాంక్ స్పేస్ లేదా వన్ వైట్ స్పేస్. నవ్ ఐ వాంట్ టు ద స్పేసెస్, నవ్ ఐ వాంట్ టు ద, నేను అనుకున్నది నాకు కావాలి సార్. యూజింగ్ సపరేటర్, యూజింగ్ సపరేటర్ పారామీటర్, యూజింగ్ సపరేటర్ పారామీటర్ వాడి ఇప్పుడు దాన్ని రాయాలి మనం. యూజింగ్ సపరేట్, బై డిఫాల్ట్ బ్లాంక్ స్పేస్ రావద్దు. ఇప్పుడు నాకు వీటి మధ్యలో ఎస్ఈపి ఈక్వల్ టు ఐఫాన్ ఏమి ఇస్తున్నా చూడండి. ఇందాకేమొచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది? అర్థం చేసుకోండి. అర్థమైందా లేదా? ఇంతకుముందు ఏమొచ్చింది? 11కి 22కి మధ్య స్పేస్ వచ్చింది. ఇప్పుడు 11కి 22కి మధ్యలో ఏమేమని చెప్పాను ఇప్పుడు నేనే? బ్లాంక్ స్పేస్. కాబట్టి బ్లాంక్ స్పేస్ ఐఫోన్ వచ్చింది. ఇప్పుడు మంచిగా రాద్దాం, మళ్ళీ మీకు అర్థమైన ఎగ్జాంపుల్ ఇస్తాను. అప్పుడు అయిపోయిందండి, చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను, భయమే లేదు. ద ఎగ్జాంపుల్ 10, యూజింగ్ సపరేటర్ పారామీటర్ టు డిస్ప్లే డేట్. డేట్ డిస్ప్లే చేయాలి యూజింగ్ సపరేటర్ పారామీటర్ టు డిస్ప్లే డేట్. అండ్ ఈరోజు డేట్, డే ఈక్వల్ టు 25, మంత్ ఈక్వల్ టు 01 ఆర్ 1 అనుకోండి, చాలే 1 తర్వాత 01. ఇయర్ ఈక్వల్ టు 2024. ప్రింట్ ఆఫ్ డే కామా మంత్ కామా ఇయర్. ఇలా రాస్తే ఎలా ప్రింట్ అవుతుంది మీకు? 25 వస్తుంది, 1 స్పేస్ 2024. అలా కాదు, ఇలా రాస్తే ఏమవుతుంది? ఇప్పుడు అర్థమైందా లేదు? ప్లీజ్ చెక్ ఇట్. ఒకసారి నాతో మాట్లాడినంత వరకు అర్థమైంది లేదు అందరికి క్లియర్గా? ఓకేనా? ద డిఫరెన్స్ బిట్వీన్ వితౌట్ సపరేటర్ విత్ సపరేటర్. దిస్ ఈజ్ వితౌట్ సపరేటర్. It is called as a with separator to display using separator parameter to display date. Okay, using separator parameter to display time. I want the time and I want to display that time. For example, time ఇప్పుడు hours equal to 8 hours, minutes equal to 48 minutes, seconds equal to ఓకేనా 36 seconds అనుకుందాం. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఇప్పుడు దీన్ని ఓకేలా హెచ్ కామా ఎం కామా ఎస్ ఏమవుతుంది ఆన్సర్? మరడాలి. ప్రింట్ ఆఫ్ హెచ్ కామా ఎం కామా ఎస్ కామా ఎస్ఈపి ఈక్వల్ టు అయితే రాయకూడదా?
రెండు అవుట్పుట్లు చెక్ చేసుకోండి. అందరూ ప్రాక్టీస్ చేయాలండి ఇవన్నీ కూర్చొని. హాఫ్ అన్ అవర్ 30 minutes కూర్చొని మొత్తం ప్రాక్టీస్ చేయడం తప్ప లేదా రావు. మర్చిపోతే ఉత్తరే మళ్ళీ మర్చిపోతాం, గుర్తుండదు మైండ్లో. కీప్ ఆన్ ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. క్లియర్? అర్థమైందా కొంచెం? ఏ పారామీటర్ వాడా ఇప్పుడు? సపరేటర్. సార్ యూజింగ్ సపరేటర్ పారామీటర్ ఇంటీజర్స్ వాడాం. యూజింగ్ సపరేటర్ పారామీటర్ ఇంటీజర్సే వాడాం. ఒకవేళ స్ట్రింగ్స్ వాడితే యూజింగ్ సపరేటర్ పారామీటర్ ఇప్పుడు నేనేం పెడుతున్నాను చూడండి. ఓకే, యూజింగ్ సపరేటర్ పారామీటర్ టు డిస్ప్లే స్ట్రింగ్స్. ఏదో కొన్ని స్ట్రింగ్స్ పెట్టాం అనుకుందాం. స్ట్రింగ్స్ ఉన్నాయి. వన్ స్ట్రింగ్ ఈజ్ S1 ఈక్వల్ టు వన్ స్ట్రింగ్. S1 ST1 ఏదో ఒక పేరు. దట్ ఈస్ ద స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 అండ్ స్ట్రింగ్ 3. 3 స్ట్రింగ్లు పెట్టాయి నా దగ్గర. వన్ స్ట్రింగ్ ఈజ్ హైదరాబాద్. ఓకే ఓకే, వన్ స్ట్రింగ్ ఫర్ ట్రానిక్స్. ఓకే, వన్ స్ట్రింగ్ ఫర్ పైథాన్. ఇప్పుడు ఏం చెప్తున్నా? ప్రింట్ ఆఫ్ ST1, ST2, ST3. ST1, ST2, ST3, SEP ఈక్వల్ టు ఏమి ఇచ్చాను? ఇక్కడేమో స్పేస్ వస్తుంది, ఇక్కడేమో స్పేస్ కూడా రాదు, ఇక్కడేమో కోలన్ వస్తుంది. చూడండి చాలా ఇస్తున్నా. ఇక్కడేమో రైట్ క్వశ్చన్ మార్క్ వస్తుంది, ఇవ్వతా ఇవ్వకూడదు చూసుకోండి. ఇక్కడేమో క్యారెట్ సింబల్ వస్తుంది, ఇక్కడేమో యాంపర్సెంట్ సింబల్ వస్తుంది, ఇక్కడేమో ఓకే ఐఫన్ వస్తుంది, ఇక్కడేమో రైట్ స్టార్ వస్తుంది. ఇలా ఒకటే ఇవ్వాలని రూల్ ఏం లేదు, మీకు ఐడియా కోసం చెప్తున్నానండి. ఇక్కడేమో పర్సంటేజ్ సింబల్ పెట్టాను, ఇక్కడ డాలర్ సింబల్ పెడుతున్నా సపరేటర్, ఇక్కడ యాష్ సింబల్ పెడుతున్నా. ఒకటే రాత్రి మీరు అనుకుంటారు ఇది ఒకటే రాయొచ్చాము, సార్ చెప్పారు బాబు మనం బట్టి పడదారు అనుకుంటారు. అలా లేదు. ఇక్కడేమో @ సింబల్, ఇక్కడేమో టిల్డ్ సింబల్. ఇన్ని రకాలు రాయొచ్చు. సిపి రాయొచ్చా రాయకూడదు? అర్థమైందా? ఏమి ఇవ్వకపోతే వాటి మధ్యలో నీకేమొచ్చింది? స్పేస్. తర్వాత ఇప్పుడు నువ్వు ఏమి ఇక్కడ బ్లాంక్ స్పేస్ కూడా ఇలా రాలా. తర్వాత దానికి ఏమొచ్చింది? కోలన్, తర్వాత దానికి క్వశ్చన్ మార్క్, తర్వాత దానికి క్యారెట్, తర్వాత దానికి యాంపర్సన్, ఐఫన్, స్టార్ పెట్టావు కాబట్టి స్టార్. నీ ఇష్టం వచ్చింది పెట్టుకో. వెరైటీ సింబల్ కనపడితే వెరైటీ సింబల్ కూడా పెట్టుకో, ఆ డిస్ప్లే అవుద్ది. ఓకే, పర్సంటేజ్, డాలర్, హ్యాష్ సింబల్, @ సింబల్. మరి క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ ఇంతవరకు? ఓకేనా? పెద్ద ఎగ్జాంపుల్ ఇచ్చా ఒకసారి. క్లియర్? అండ్ యూజింగ్ సపరేటర్ పారామీటర్ తీసుకో. ఈ ఎగ్జాంపుల్ ఏం చేస్తుంది? స్పేస్ ఎక్కువ ఇచ్చింది. ఏదైనా వస్తుంది, నో ప్రాబ్లం, మీ ఇష్టం. సార్ నో ఇస్తుంది, నో ప్రాబ్లం. మీకు అక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు, రూల్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్ 13. యూజింగ్ ఎండ్ పారామీటర్. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. యూజింగ్ ఎండ్ పారామీటర్. ఎండ్ పారామీటర్ అంటే ఏంటి సార్? యూజింగ్ ఎండ్ పారామీటర్. ఓకే, ఎండ్ అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ S1 ఈక్వల్ టు పైథాన్ అని పెట్టాం, S2 ఈక్వల్ టు ట్రానిక్స్ అని పెట్టాం. ఇప్పుడు ఏమవుతుంది? ప్రింట్ ఆఫ్ S1, ప్రింట్ ఆఫ్ S2. ఏం చేస్తాయి ఇవి రెండు మనకి? S1 అండ్ S2 ఏం చేస్తున్నాయి మనకి? ఇవి ప్రింట్ ద S1 అండ్ ప్రింట్ ద S2. ఓకేనా? ఇక్కడ ఎండ్ పెడుతున్నాం, ఎండ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది? S1 ప్రింట్ అయ్యి S1 ప్రింట్ అవుతుంది. సేమ్ లైన్లో ఇంత స్పేస్ ఇచ్చి S2 ప్రింట్ అవుతుంది. ఎండ్, నాట్ గో టు న్యూ లైన్, ఎండ్ ఆఫ్ ద లైన్, సేమ్ లైన్లో టు ప్రింట్ ద వాల్యూ, సేమ్ లైన్. ఇక్కడ ఎంత స్పేస్ ఇస్తే అంత స్పేస్.
అంటే S1 వస్తుందండి, మనకి వచ్చింది. ఆ తర్వాత ఇంత స్పేస్ ఇక్కడ వస్తుంది, న్యూ లైన్కి వెళ్ళదు. వెళ్ళకుండా మళ్ళీ ఏం ప్రింట్ అవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ? న్యూ లైన్కి వెళ్ళకుండా ఏం ప్రింట్ అవుతుందని ఇక్కడ? ఇక్కడ ప్రింట్ ద S2. ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ? ప్రింట్ ద S2 వాల్యూ. ఓకే, ఏం ప్రింట్ అవుతుంది వాల్యూ ఇక్కడ? S2లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎస్ఆర్నో? ఇప్పుడు డౌట్ ఉంటే మనం చూసుకోవచ్చు, కంగారు ఏం లేదు. నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్ 14 చూడండి. ఇప్పుడు స్లాష్ n ఫర్ న్యూ లైన్, n ఫర్ న్యూ లైన్ అంటే S1 ప్రింట్ అయిపోయి ఒక న్యూ లైన్ తీసుకొని S2 ప్రింట్ అవుతుంది. న్యూ లైన్, గో టు ద న్యూ లైన్, బై డిఫాల్ట్ వస్తుంది. ఎన్ని లైన్ వచ్చింది ఇప్పుడు నీకు? S1 ప్రింట్ అయింది, ఏమొచ్చింది ఇప్పుడు? స్లాష్ ఎన్ రిప్రజెంట్స్, స్లాష్ ఎన్ అంటే ఏంటంటే స్లాష్ ఎన్ రిప్రజెంట్స్ న్యూ లైన్ ఆర్ నెక్స్ట్ లైన్. న్యూ లైన్ అన్నా నెక్స్ట్ లైన్ అన్నది, ఇట్ ఈస్ ద నోట్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది స్లాష్ ఎన్ రిప్రజెంట్స్. స్లాష్ ఎన్ అంటే మీనింగ్ ఏంటండి? స్లాష్ ఎన్ ఫర్ న్యూ లైన్ ఆర్ నెక్స్ట్ లైన్. ఇలా రాస్తే ఎన్ని న్యూ లైన్ పోయింది? ఒక్క లైన్. యూజింగ్ ఎన్ పారామీటర్ విత్ స్లాష్ ఎన్. ఓకే, అండ్ అనదర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. అయిపోలేదు అప్పుడే, దీని మీద ఇంకొంచెం మీకు ఇస్తా క్లియర్గా. ఓకే, ఇప్పుడు /n ఎన్ని న్యూ లైన్లో పోతుంది ఇప్పుడు? ఇది ఎన్ని న్యూ లైన్లో పోతుంది? S1 వాల్యూ ప్రింట్ అవుతుంది, ఆఫ్టర్ 5 లైన్స్ ప్రింట్ S2. S1 value is printed after 5 lines, 4 lines కాదు, 5 lines to print the S2 value. అప్పుడు S2 end /n for new line. గుర్తుపెట్టుకోండి, /n for new line. జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. ఎగ్జాంపుల్ 16 ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి నాకు? ప్రింట్ ఆఫ్ x/ny ఇలా పెట్టి అవుతుంది. ప్రింట్ ఆఫ్ x/ny ఏ ప్రింట్ అవుతుంది? x/ny ఏమవుతుంది? ఎక్స్ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది? /n అంటే నెక్స్ట్ లైన్. ఆ తర్వాత ఏమవుతుంది? y. ఎక్స్ ప్రింట్ చేసుకొని న్యూ లైన్కి వెళ్ళిపోయి ఏం ప్రింట్ అయింది అక్కడ? y. ఒకవేళ ఎక్స్లో ఏదైనా వాల్యూ ఉందనుకో, అలా కూడా ప్రింట్ చేసుకోవచ్చు మనకి కావాలంటే. ప్రజెంట్గా మాత్రం ఎక్స్ ఒక స్ట్రింగ్, వై ఒక స్ట్రింగ్. ఎక్స్ ప్రింట్ అవుతుంది, న్యూ లైన్కి పోతుంది, ఏం ప్రింట్ చేస్తుంది ఇక్కడ? y. నెక్స్ట్ దీన్నే /n పెట్టకుండా చూడండి. ఇప్పుడు /t ఫర్ ట్యాబ్ స్పేస్. ట్యాబ్ స్పేసెస్ మీన్స్ 4 blank spaces. Note /t represents tab spaces. That is 4 blank spaces. That is called as 4 blank spaces or 4 empty spaces. 4 empty spaces. The /t represents 4 blank spaces. కొద్దిసేపు దీన్ని ఆపండి. ఏమొస్తుందండి? ఎక్స్ ప్రింట్ అయ్యి ఎన్ని స్పేస్లు వచ్చి వై ప్రింట్ అవుతుంది? 4. ఇంకొక /t పెట్టా, ఇప్పుడు ఏమైంది? 8. ఇంకొక స్లాష్ పెట్టా, ఏమవుతుంది? ఇంకొక స్లాష్ పెట్టా, ఏమవుతుంది? అంటే ఎక్స్ ప్రింట్ అయ్యి 16 బ్లాంక్ స్పేసెస్ వచ్చి వై ప్రింట్ అయింది. ఈ మధ్యలో ఎన్ని బ్లాంక్ స్పేస్లు ఉన్నాయి? 16. అర్థమైందా? తోడా బడా కాదు, తోడా. అర్థమైందా? కొద్దిగా. ఓకే, దిస్ ఈస్ ద ట్యాబ్ స్పేసెస్. క్లియర్? ఓకే, ఈ 17 ఎగ్జాంపుల్స్ కనుక చేస్తే మనం ఎక్కడ ప్రింట్ వాడినా మీకు అర్థం కాకుండా ఉండదు ఎప్పుడైనా. 17 అలా మైండ్లో పెట్టుకొని కొద్దిసేపు రోజు ఒక్కసారైనా 17 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసి చూడండి ఫ్రీగా ఉన్నప్పుడు. /n రాదు, /n కనపడదు. /n అంటే న్యూ లైన్కి వెళ్ళిపోద్ది. ఇక ఎన్ అని 1 minute.